ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ సుస్వాగతం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభం నుండి మనం ధ్యానించినట్లయితే హేరోదు యొక్క కుటుంబం గురించి వ్రాయబడి ఉంది. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు జీవితంలో మనం ఎలా ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాలు ఈ వాక్యంలో నేను నేర్చుకున్నాను. హేరోదు వలె చెడు వాగ్దానాలు మనం ఎవ్వరికీ చేయకూడదు. హేరోదు వలె ఒక వ్యక్తిని మనం ఎన్నటికీ కూడా చంపకూడదు. హేరోదు వలె ఇతరులను చూసి మనం ఓర్వలేని వారిగా ఉండకూడదు. హేరోదు భార్య వలె పిల్లలను, భర్తను చెడు కార్యాలు చేయడానికి మనం ఎప్పుడూ కూడా హేరోదు భార్య వలె ప్రేరేపించకూడదు. హేరోదు కుమార్తె వలె నాట్యమాడి దేవునిని, తల్లిదండ్రులను సంతోషపరచాలి కానీ హేరోదు కుమార్తె వలె ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పిన చెడు విషయాలు చేయడానికి మనం అటువంటి బహుమతులు తీసుకోకూడదు. చెడు కార్యాలు చేయడానికి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా అడగకూడదు, ఆశించకూడదు. ఎన్నటికీ కూడా హేరోదు కుమార్తెకున్నటువంటి తండ్రి కానీ, తల్లి కానీ, తనకున్నటువంటి ఆ స్వభావం కానీ మనలో ఎవ్వరికీ అటువంటి తల్లిదండ్రులు ఉండకూడదని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ఆమేన్.